హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాలములో చేరి వచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి యోబు గ్రంథము 22 అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నా. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తున్న విలువైన సత్యము ఏంటి అంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల అని వ్రాయబడింది. ఆయనంటే సర్వాధికారి, మానవ నిర్మాణకుడు, పంచభూతముల నిర్మాణకుడు, సర్వ సృష్టికి కారకుడు అయ్యున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ రక్షణార్థమై మానవుడిగా ఈ లోకములోనికి వచ్చిన అద్వితీయుడైన ఆ దేవునితో మనము సహవాసము చేయాలి, స్నేహము చేయాలి. ప్రియులరా, ఆయనతో మనము స్నేహము చేసిన ఎడల లేక సహవాసము చేసిన ఎడల అని వ్రాయబడి ఉంది. కాబట్టి గ్రహిద్దాం, మనం ఎంతటి వారమైనా ఈ లోకములో ఎన్ని కలిగి ఉన్నా ఏదో ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఎంత విద్యావంతులమైన తప్పదు. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలములో భూమి మీద ఉండగా దేవునితో సహవాసము చేసిన యెడల మనకు సమాధానము కలుగుతుంది. అనగా దేవునికి మనకు మధ్య ఉన్న పాపము అనే అడ్డుగోడ తొలగిపోతుంది. దేవునితో మనము ఐక్యమవుతాం. ఈనాడు మనము దేవుణ్ణి చూడలేకపోవడానికి మన పాపములు దేవునికి మనకు మధ్య అడ్డుగా వచ్చాయి. మన దోషములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తున్నాయి అని యెషయా గ్రంథం 59 అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తున్నాం. అలాగైతే ఆ దోషములు, ఆ పాపములు అనే అడ్డుగోడలను తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి సిలువకెక్కి సిలువలో బలి అయి రక్తాన్ని చెందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఈనాటికి సజీవుడిగా ఉన్నారు. ఎవరు తమ పాప జీవితమును, తమ అక్రమ జీవితమును, దేవునికి తమకు మధ్య అడ్డుగా ఉన్న ఈ బ్రతుకును తొలగించుకోవాలనుకుంటున్నారో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి, ఆయనతో సహవాసము చేయాలి. తద్వారా వారికి దేవునికి మధ్య సమాధానము ఏర్పడుతుంది. అంతేకాదు వారికి మేలు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, బ్రతుకగోరు వారు ఎవరైనా ఉన్నారా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? అలాగైతే వారు ప్రభువారితో సహవాసము చేసి వారు దేవునికి వారికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించుకొని సమాధానమును, మేలును అనుభవిస్తారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి,
మా మధ్యలో మీరుంచిన నీ లేఖనములు యోబు గ్రంథం 22:21 ఆశీర్వదించి ప్రజలకు మేలు చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.